హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. సాధారణంగా చలికాలంలో అనేక కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కళ్ళల్లో నొప్పి, కళ్ళు ఎర్రబడడం, నీరు కారడం లేదా తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు లాంటివి కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొన్ని కంటి జబ్బుల లక్షణం కావచ్చని, వీటిని సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా ఏదైనా తీవ్రమైన కంటి వ్యాధిని సులభంగా నివారించవచ్చని అంటున్నారు. మరి శీతాకాలంలో ఏ కంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, వాటిని ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సీజన్లో కండ్ల కణిక అనే కంటి వ్యాధి రావచ్చు. కండ్ల కణిక అనేది చలికాలంలో కూడా వచ్చే సాధారణ కంటి వ్యాధి. ఇది వాపు, కళ్ళలో నీరు కారడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధిని సమయానికి నియంత్రించడం చాలా ముఖ్యం, లేకుంటే అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. బ్లెఫారిటిస్ అనేది ఒక రకమైన కంటి వ్యాధి. దీనిలో కనురెప్పలు ఉబ్బుతాయి. చలికాలంలో ఇది చాలా సాధారణమైన సమస్య, అయితే దీనిని పరిష్కరించడం చాలా ముఖ్యం. చలికాలంలో డ్రై ఐ సిండ్రోమ్ వస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే గాలిలో తేమ లేకపోవడం వల్ల కళ్ళు పొడిబారడం జరుగుతుంది. ఇది చికాకు, వాపు మరియు కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇప్పుడు చలికాలంలో కళ్ళను ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. మొదటిది, ఈ చలికాలంలో మీ కళ్ళను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. రెండవది, గోరువెచ్చని నీటితో కళ్ళు శుభ్రం చేసుకోవాలి. మూడవది, కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి వ్యాధులను గుర్తించవచ్చు. నాలుగవది, అలాగే డాక్టర్ సలహా మేరకు కంటి చుక్కలు వేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.